ప్రేమిస్తే ప్రాణాలు తీస్తారని ప్రశ్నిస్తున్నారు గోల్డ్ మెన్ సూర్యాబాయ్. ఈరోజు చీల్కల కూడా పోయేస్ పరిధిలో జరిగిన అఖిల్ హత్యతో ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఏ విధంగా ఈ హత్య చేశారో ఆ దృశ్యాలు కూడా ఆయన కలత చెందారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక కుమారుడు కోల్పోయారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఒక కుమారుడుగా నేను నిలబడతాను, నేను అండగా ఉంటాను అని చెప్పి ఆయన మరి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఈరోజు మీరు అఖిల్ కుటుంబాన్ని పరిశీలించడం జరిగింది, పరామర్శించడం జరిగింది, ఒక భరోసా ఇచ్చారు. మీరు కొన్ని విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత స్పందించడం జరిగింది. అసలు ఎలా అనిపించింది? ప్రేమిస్తే ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉందంటారు? అవసరం లేదండి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా. అయినా చంపేంత తప్పు అబ్బాయి ఏం చేయలేదు. ఎక్కడ కూడా అబ్బాయిది ఒక మైనస్ పాయింట్ కూడా లేదు. అలాంటి వ్యక్తిని దారుణంగా క్రూరంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కంపల్సరీ ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా 100% చంపితే వాళ్ళకి 24 అవర్స్లో ఉరి తీయాలి. ఇలాంటి చట్టం మనకు వచ్చిన రోజే ప్రభుత్వం అంతా స్పందించి ఎక్కడ చంపినా, ఎక్కడ రేప్ చేసినా, ఎక్కడ కాళ్ళు ఎరగొట్టినా, ఎక్కడ మోసం చేసినా, ఎక్కడ ఏం చేసినా సరే అమ్మో నెక్స్ట్ డే 24 అవర్స్లో మనకి ఇట్లా చేస్తారు అనే భయం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రూల్స్ తీసుకొస్తే అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. తల్లిదండ్రుల కడుపు కోతలైనా తగ్గిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అందరికీ ఏదో ఫ్యాషన్ అయిపోయింది, ఏదో చేసామో మళ్ళీ కొద్ది రోజుల్లో బయటకు వచ్చినామా అనే ఆలోచన రావద్దు. అమ్మో చేసామంటే బయటికి రాము, కథం మన లైఫ్ అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇవన్నీ తగ్గుతాయండి. మరి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీకు ఏమనిపించింది? వాళ్ళ ఆ బాధను అసలు ఓదార్చే పరిస్థితి చేశారు? ఎంత ఓదార్చినా కూడా ఎంత ఓదార్చగలమండి? ఆ తల్లిని ఎలా ఓదార్చగలము? ఆ అక్కని ఎలా ఓదార్చగలము? వాళ్ళ నాన్న ఎలా ఓదార్చగలము? చనిపోయింది ఒక వ్యక్తి, చెట్టని తిరిగిన ఒక కొడుకు చనిపోతే ఎక్కడ ఓదార్చలేము. 100 కోట్లు ఇచ్చినా కూడా ఓదార్చలేము. వాళ్ళకి ఆ కొడుకు తిరిగి రాడు. ఫర్దర్గా అయినా సరే డబ్బు ఉంటేనే అన్నీ అయిపోతాయని చెప్పి ఏది చేసినా నడుస్తాయని చెప్పి కూడా ఎవరు అనుకోకండి. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది, పైన దేవుడు ఉంటాడు 100%గా. పక్కా ఎవరు శిక్షించినా శిక్షించకపోయినా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఫర్దర్గా ఇంకా ఇలాంటి చర్యలు ఎవరైతే అందరు చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేది వదిలిపెట్టదు. వాళ్ళకు మనం బతికున్నప్పుడే వాళ్ళకు 100% వాళ్ళ పాపం వాళ్ళకి తగులుతుంది. మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీకు రావడం జరిగింది, చూసిన తర్వాత మీరు స్పందించారు. అసలు మీకు ఎలా అనిపించింది ఆ వీడియోస్ కానీ ఫొటోస్ చూసిన తర్వాత? ఎలా అనిపిస్తుంది భయ్య? ఏడవడం తప్ప ఇంకోటి ఏముంది చెప్పండి. పాపం చిన్నప్పుడు మంచి చదువుకున్న మంచి మెరిట్ స్టూడెంట్, మన దేశం ఒక మంచి బాబుని కోల్పోయింది. రేపొద్దున ఏమవుతుండేనో ఆ బాబు, అంత మంచి చదువుకునే బాబు. మొత్తంగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏదైతే సౌదీ అరేబియాలో ఎటువంటి కఠిన శిక్షలు విధిస్తారో అటువంటి కఠిన శిక్షలను విధించినప్పుడు ఇక్కడ హత్యలు అనే దానికి పులి స్టాప్ పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి సూర్యాబాయ్ చెప్తున్నారు. ఫోటో స్టూడియో.